చీమ స్నేహం స్టోరీ పేరు. దేవగిరి అడవిలో ఉండే ఒక చిట్టి మిడతకు ఒకరోజు తినటానికి తిండి దొరకలేదు. దానికి తోడు జోరుగా వాన కురుస్తుండగా చలికి వణికిపోతోంది. ఇక మెల్లగా పక్కనే చీమ ఇల్లు కనిపిస్తే వెళ్ళింది. చీమ దానికి తాగటానికి వేడి వేడి సూపు ఇచ్చింది. చల్లగా ఉన్నప్పుడు సూపు కానీ టీ కానీ ఇస్తే ఎదురు మనిషికి చాలా నచ్చుతుంది. అలాగే చీమ దానికి వణికిపోతుంటే సూపు చేసి ఇస్తుంది. చీమ కప్పుకోవడానికి వెచ్చటి దుప్పటి కూడా ఇచ్చింది. చీమ ఇంట్లో దాచుకున్న ఆహారాన్ని చూసేసరికి మిడతకి ఆశ్చర్యపోయింది. చూడండి, మనం మనుషులే కాదు సంపాదించి మనం పోజేసుకోవటము, అలాగా అన్ని జంతువులు చీమలు ఇవన్నీ కూడా ఆహారాన్ని పోజేసుకుని స్టాక్ చేసుకుంటాయి. ఇవి వర్షాకాలం వచ్చిందంటే బయటకు వెళ్ళడానికి ఉండదు కదండి. అంత జ్ఞానం భగవంతుడు చీమలు కూడా ఇచ్చాడు. మనుషులకి ఇచ్చినట్టుగా అన్ని జంతువులకి ఇచ్చాడు, అందరికీ ఇచ్చాడు. కానీ కొంతమంది బద్ధకస్తులుగా ఉండి అన్నీ చేసుకోలేకపోతారు. అలాగా చీమ చాలా ఆహారాన్ని చూసి మిడత ఆశ్చర్యపోతుంది. తాను ఇన్ని రోజులు చేసిన తప్పేంటో అర్థమైంది. ఆ మిడతకి చీమను చూసి చాలా ఇన్ని రోజులు నేను ఏం చేశానని ఆశ్చర్యపోతూ ఉంటుంది. తాను సారీ చీమ, నువ్వు ఎప్పుడూ ఆడుకోకుండా పని చేస్తూ ఉంటే వెక్కిరించేదాన్ని. చూడండి, ఎవరైనా కష్టపడి సంపాదిస్తూ ఉంటారు అనుకోండి, అతను వాళ్ళని చూసి మనం నవ్వుతూ ఉంటాము. ఎప్పుడు చూసినా సరే మనకి ఇదే సంపాదిస్తూనే ఉంటారు. ఎప్పుడు తింటారు వాళ్ళు, అలాగని వాళ్ళందరినీ హేళనగా చూస్తూ ఉంటాం మన మనుషుల్ని. కానీ సమయం వచ్చిందంటే ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా బతకాలి జీవితం అంటేనే. అంతేగాని మనము ఉన్న రోజులన్నీ కాలక్షేపం చేసుకుని డబ్బులు పోగు చేసుకోకుండా మనం కాలక్షేపం చేసుకుని తిరిగి మనకి వెళ్తే మనకి ఎలాగపోతుందండి. అందువల్ల మన లైఫ్ కూడా మనం మనకు ఒక ఉండాలండి, ఒక మనకి థాట్ ఏముండాలండి, నేను నా జీవితంలో ఒకళ్ళ చేయి కింద నేను బతకను, నా బతుకు నేను బతకాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా చేయి చాచకుండా బతుకుతారు. వాళ్ళే రాజాలండి. ఎవరో కోటీశ్వరులు ఉన్నారంటే, కోటీశ్వరులు మామూలు మనుషులు బీద ప్రజలు అందరూ ఉన్నారంటే ఎవరండి గొప్పవాళ్ళు? ముగ్గురులో ఎవరు గొప్పవాళ్ళు? ఎవరు చెయ్యి చాచకుండా వాళ్ళ జీవితం జీవితాంతం ఎవరు చేయి చాపకుండా బతికితే అదే రాజా పన. రాజులంటే అంతకుముందు రోజులు రాజులు ఉండేవారండి, ఇప్పుడు రాజులు లేరు కదండి. రాజు అంటే బిరుదు ఎవరికి వస్తుందండి? ఎవరి కింద చేయి చాచకుండా బతకటమే జీవితం లక్ష్యం. వాళ్ళే రాజులు. అందువల్ల మనకి అది తప్పేంటో అది మిడత తెలుసుకుంది. నేను నిన్ను అస్తమాట ఆక్షేపించేదాన్ని, నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది నిన్ను చూసి అంటుంది. ఇక ఆ వర్షాకాలం అంతా చీమ ఇంట్లోనే ఉండిపోయింది. మిడత అన్ని పనుల్లోనూ చీమకు సహాయం చేసేది. సాయంత్రం అయ్యాక చక్కగా పాటలు పాడేది. చీమ విశ్రాంతి తీసుకుంటూ వినేది. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎండాకాలం వచ్చింది. చీమతో పాటు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేయటం నేర్చుకుంది. అదే అంటారండి, స్నేహితులు మంచి స్నేహితులను చేసుకో అంటారు. బాగా పిల్లలు కూడా మనం చెప్తూ ఉంటాం కదండి స్కూల్లో, బాగా ఎవరైతే క్లాస్లో ఫస్ట్ వస్తారో వాళ్ళు ఫ్రెండ్షిప్పే చేసుకో అని చెప్తూ ఉంటాము. ఎందుకు చెప్తామండి? వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలా చూస్తున్నారు అవన్నీ మనకు కూడా అలవాట్లు అవుతాయని అలాగ తల్లిదండ్రులు పిల్లలకి చెప్తారు. తల్లిదండ్రులు కూడా ఎవరిని చూసి నేర్చుకుంటారండి? బాగా కష్టపడి పేరెంట్స్ పుట్టింటి వాళ్ళకి అత్తవారింట్లో డబ్బులు లేకపోయినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి పిల్లల్ని పోషించి అలా పైకి వచ్చిన వాళ్ళు కూడా మన స్నేహం చేస్తే మనకు కూడా అదే లక్షణాలు వస్తాయి. తనని చేయనిచ్చేది కాదు, మిడత చీమని పని చేయనిచ్చేది కాదు. అంత మంచి అలవాట్లు వచ్చినాయి చీమ కూడా ఉండటం వల్ల. చీమ స్నేహం వల్ల ఆకలి బాధ తప్పింది. లేకపోతే ఇక్కడికి వాళ్ళని అడిగి అప్పులు తెచ్చుకోవటము. మనుషులు చూడండి, అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు. అప్పులు తీర్చేయడానికి బాధ కలుగుతూ ఉంటుంది. అన్నీ కావాలి, టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, అన్నీ కావాలి ఎంజాయ్ చేయడానికి. అన్నీ అప్పులు చేసి తెచ్చుకుంటాము. అప్పు తీర్చేయడానికి అసలు ఉంటుంది, వడ్డీ కూడా పెరిగిపోతుంది. అలా కాకుండా మన జీవితంలో మనకి ఆ చీమ చూడండి ఎట్లా చీమని చూసి మిడత ఎలా నేర్చుకుందో, అలా మనకు కూడా మనం కూడా ఎదురు మనిషిని చూసి మంచి నేర్చుకుంటే మన జీవితం కూడా మంచిగానే వెళ్ళిపోతుంది లైఫ్లోను అనుకుంటూ హాయిగా నిద్రపోయింది మిడత.
అప్పుడు అర్థం చేసుకుని నువ్వేం పని చేయొద్దు నేనే చేస్తానని అంత మంచి లక్షణాలు మిడతలో వచ్చినాయి. వచ్చిన తర్వాత పని చేసుకుని కష్టపడి జీవితం గడిపింది మిడత. నమస్తే అండి. ఎలా ఉందో చెప్పండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి.